కొంచెం సేపు పెట్రోల్ డీజిల్ పక్కన పెట్టేద్దాము, ఈవీ వైపు అయితే అడుగులేద్దాము. మీలో చాలా మంది ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, అందుకే ఈ డెడికేటెడ్ వీడియో. బై ద వే, మీరు కరెక్ట్ వీడియోలో ల్యాండ్ అయ్యారు. ఈ రోజు కియా సిరోస్ ఈవీ వర్సెస్ నెక్సాన్ ఈవీ అయితే డీటెయిల్డ్ కంపారిజన్ చూపెట్టబోతున్నాను. అట్ ద సేమ్ టైం రెండు కూడా మనకి సబ్ 4 మీటర్ లెంత్ కి సంబంధించిందే. బై ద వే, ప్రైజెస్ కి సంబంధించి, డైమెన్షన్స్ కి సంబంధించి ఇంచుమించుగా సేమ్ గానే ఉంటాయి. ఒక వెహికల్ కి మాత్రం కొంచెం ఒక 65,000 ఎక్కువ పెట్టాల్సి ఉంటది. అది ఏంటంటే నెక్సాన్ ఈవీ. మళ్ళీ అంత ఎక్కువ పెట్టిన దానికి స్టాండర్డ్ గా మనకు వచ్చే ఫీచర్స్ కి సంబంధించి ఎంత వరకు మనకి జస్టిఫై చేయగలన్నదే ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ అనమాట. అది పక్కన పెట్టేస్తే మనకి వీడియోలో ప్రైస్ చెప్తాను, బ్యాటరీ ప్యాక్ చెప్తాను, బ్యాటరీ యొక్క వారంటీ చెప్తాను, అంతేకాకుండా ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్స్ కి సంబంధించి రేంజ్ చెప్తాను. ఇది చాలా చాలా మ్యాటర్స్. అదంతా కూడా పక్కన పెట్టేస్తే రేంజ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ గుర్తుకొచ్చేది ఛార్జింగ్. సో ఎంత వరకు ఏసీ గానీ డీసీ గానీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ అంటే ఎంత మనం పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తే మనకి ఇమ్మీడియట్ గా ఛార్జ్ అవుతుంది, ఎంత కిలోవాట్, ఇట్లా డీటెయిల్డ్ గా ఈవెన్ పవర్ కి సంబంధించి కూడా ఫైనల్ గా ఫీచర్స్, దట్టు స్టాండర్డ్ గా అంటే బేస్ వేరియంట్ లో వచ్చే ఫీచర్స్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ప్రైజెస్ కి సంబంధించి రెండు కూడా మనకి ఇంచుమించు సేమ్ గానే ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ యొక్క బేస్ వేరియంట్ అండ్ ఆ యొక్క బ్యాటరీ కిలోవాట్ తో మనం కంపేర్ చేస్తేనే ఒక మెయిన్ మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే బయటకు వస్తుంది. నో డౌట్ కియా సిరోస్ కి సంబంధించి కొంతమంది డిజైన్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అవన్నీ కూడా మాట్లాడదాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నాగాది. ఇంతకుముందు చెప్పినట్టు కియా సిరోస్ కి సంబంధించి బాక్సీ డిజైన్ లుక్ తో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే డిజైన్ ని పక్కన పెట్టేస్తే ప్రాక్టికల్ వెహికల్ కియా సిరోస్. ఎందుకంటే బాక్సీ డిజైన్ ఉండడం వల్ల మనకి ఎక్కువ స్పేస్ అయితే వస్తుంది. అది ఇక్కడ మీకు క్లియర్ గా డైమెన్షన్స్ లో నోటీస్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం డైమెన్షన్స్ కాకుండా బ్యాటరీ ప్యాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. డైమెన్షన్స్ పరంగా వచ్చినప్పుడు ఏది క్లియర్ విన్నది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్, ఎండ్ వరకు చూడండి. మీకు నిజంగా వర్త్ బయింగ్ అని అనుకుంటే, ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. బై ద వే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కటి నా రిక్వెస్ట్, ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ వస్తుంది. అంతేకాకుండా వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. హైప్ కూడా చేయడం అస్సలు మర్చిపోదు. పాయింట్స్ వస్తాయి, మీకు ఎటువంటి అమౌంట్ కట్ కాదు, ఈవెన్ నాకు కూడా అమౌంట్ రాదు. జస్ట్ వీడియోని మరింత మందికి పుష్ చేయడానికి మాత్రమే ఈ కన్వర్జేషన్ అనమాట. నచ్చలేదా, నో ప్రాబ్లం, డిస్లైక్ కూడా మీరు చేసి వెళ్ళిపోవచ్చు. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కమెంట్స్ కూడా మీరు మెన్షన్ అయితే చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే రీసెంట్ గానే లాంచ్ అయింది కియా సిరోస్ కి సంబంధించి. డిజైన్ పరంగా ఎటువంటి చేంజెస్ లేదు. ఫ్రంట్, రియర్, ఈవెన్ సైడ్ కి సంబంధించి ప్రొఫైల్ ఓన్లీ ఫ్రంట్ లో మాత్రమే మీకు బంపర్ ఒక్క చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది. అది పక్కన పెట్టేస్తే సైడ్ ప్రొఫైల్ కి సంబంధించి ఛార్జింగ్ కూడా అక్కడ ఫెండర్ పైన మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇది మేజర్ చేంజ్ పెట్రోల్ తో కంపేర్ చేస్తే ఈవీ వర్షన్స్ సంబంధించి. ఇంకా డీటెయిల్ వీడియో ప్రీవియస్ గా పెట్టి ఉన్నాను, ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయొచ్చు. సో ప్రైస్ గురించి ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత బ్యాటరీ ప్యాక్ అయితే చెప్తాను. కియా సిరోస్ ఈవీ అనేది స్టాండర్డ్ గా మనకి 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. వెరాజ్ ఇంకొంచెం అప్పర్ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సో 42 కిలోవాట్ మనం బ్యాటరీ ప్యాక్ తీసుకున్నట్టయితే 13.49 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అలా ఇది ఆన్ రోడ్ కి వచ్చేసరికి మీకు కమెంట్స్ అయితే పెట్టాడు, 1,00,000 వరకు పెరగొచ్చు. డిపెండ్స్ సిటీని బట్టి. ఒకవేళ మనకి ఆఫర్స్ కానీ ఇంకేమన్నా వగేరా స్కీమ్స్ ఉన్నట్టయితే మనకి ఇంకొంచెం తక్కువనే రావచ్చు. లైక్ ఎక్స్టెండెడ్ వ్యారంటీ అని అవన్నీ ఇవన్నీ ఇన్సూరెన్స్ కి ఎక్కువ అమౌంట్ ప్రీమియం కోట్ చేయడం కానీ అవన్నీ మైనస్ చేసుకుంటే కూడా సో కొంచెం తక్కువకి రావచ్చు. అదంతా డీటెయిల్ గా పోతే మళ్ళీ మనకి ప్రైస్ ట్యాగ్ అంతా కూడా కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. అది పక్కన పెట్టేస్తే నెక్సాన్ కు వద్దాం. నెక్సాన్ లో మనకి స్టాండర్డ్ గా 30 కిలోవాట్ వస్తుంది, 45 కిలోవాట్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నైతే 45 కిలోవాట్ తో మనం కంపేర్ చేస్తాం. వెరాజ్ సిరోస్ వచ్చేసి 42 కిలోవాట్. నెక్సాన్ 45 కిలోవాట్ ప్రైస్ వచ్చేసి 14.14 లాక్ అయితే స్టార్ట్ అవుతుంది స్టాండర్డ్ గా మనం చూసుకున్నట్టయితే. ఇప్పుడు రేంజ్ గురించి మాట్లాడదాం. కియా సిరోస్ యొక్క 42 కిలోవాట్ రేంజ్ వచ్చేసి 443 ARAI సర్టిఫైడ్ క్లెయిమ్ రేంజ్ అనమాట ఇది. వెరాజ్ నెక్సాన్ కి సంబంధించి 45 కిలోవాట్ వస్తుంది, ఒక 3 కిలోవాట్ ఎక్కువ. సో 489 ARAI సర్టిఫైడ్. కాకపోతే రియల్ టైం మనం సిరోస్ చూసుకున్నట్టయితే 340 ప్లస్ ఇచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇది చాలా బెటర్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసేది. అండ్ సిరోస్ లో ఇది స్టాండర్డ్ గా వస్తుంది. నెక్స్ట్ మనం 51.4 కిలోవాట్ చూసుకున్నట్టయితే ఇంకా 400 ప్లస్ వెళ్ళిపోతుంది. అది ఒకవేళ మీద ఏదో బడ్జెట్ పెంచుకున్నట్టయితే డైరెక్ట్ గా మీరు తీసుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ వన్ మళ్ళీ వచ్చేటప్పటికి 45 మనకి పెద్ద బ్యాటరీ ప్యాక్. ఇక్కడ మనకి 489 ఇచ్చేది కదా, ఇక్కడ రియల్ టైం మనకి 380 ప్లస్ ఇచ్చిన చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో రెండుకి ఒక్క 40 కిలోమీటర్స్ మాత్రమే తేడా. కాకపోతే ఫీచర్స్ ఏది ఎక్కువ ఇస్తుంది, ఎక్కువ పవర్ ఏది ఉంది, బడ్జెట్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ బెనిఫిటే కాబట్టి అది ఏది ఉందనేది మీకు ఇక్కడనే క్లియర్ కట్ తెలిసిపోతుంది. సో 65,000 మనకి ఎక్కువ
కాస్ట్ అయితే పడుతుంది నెక్సాన్ కి సంబంధించి 45, వెదర్స్ కంపేర్ టు సిరోస్ 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. రెండు కూడా నో డౌట్ సేమ్ మనకి స్టాండర్డ్ గా లైఫ్ టైం వారంటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఓనర్స్ అయితే, ఒకవేళ సెకండ్ ఓనర్ అయితే కనుక 8 years లేదా 1,60,000 కిలోమీటర్స్ అయితే వారంటీ వస్తుంది. ఇప్పుడు రెండిట్లో కూడా మనకి ఆల్ వీల్ డిస్క్ ఆప్షన్ అయితే లభిస్తుంది. సేమ్ మనకి టైర్ చూసుకున్నట్లయితే 16 ఇంచ్ మనకి టైర్ సైజ్ అయితే వస్తుంది. 16 ఇంచ్ స్పేర్ వీల్ కూడా సిరోస్ ప్రొవైడ్ చేస్తున్నదో. నెక్సాన్ బ్రోచర్ లో అట్లా స్పేర్ వీల్ ఏమీ మెన్షన్ చేయలేదు. ఒకవేళ నేను ఏమన్నా మీకేమన్నా తెలుసుంటే ఒక్కసారి మీరు కింద కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ కి సంబంధించి అయిపోయింది, రేంజ్ కి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ గురించి మాట్లాడదాం. సిరోస్ కి సంబంధించి 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ అయితే లభిస్తుంది. 4 hours లో ఇది ఛార్జ్ చేయగలదు. వెదర్స్ డీసీ అయితే 100 కిలోవాట్ వస్తుంది. జస్ట్ 39 minutes లోనే మనం దీన్ని ఛార్జ్ అయితే చేయొచ్చు. వెదర్స్ నెక్సాన్ కి సంబంధించి ఏసీ కి సంబంధించి మనం చూసుకుంటే ఛార్జింగ్ 7.2 కిలోవాట్ ఆప్షన్ లభిస్తుంది. 4 hours 18 minutes, కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది ఇక్కడ. వెదర్స్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించి మనం చూసుకుంటే 40 minutes లో ఛార్జ్ చేస్తుంది. ఇది 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే డీసీకి సంబంధించి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం పవర్ చూద్దాం. సో కియా సిరోస్ కి సంబంధించి 135 PS పవర్ తో అయితే వస్తుంది. 255 Nm పీక్ టార్క్ అయితే ఇది జనరేట్ చేస్తుంది. వెదర్స్ నెక్సాన్ కి సంబంధించి 106 PS పవర్ మాత్రమే వస్తుంది. 215 మాత్రమే Nm టార్క్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకి నెక్సాన్ లో అడిషనల్ గా మనకి ఏంటంటే మల్టీ డ్రైవ్ మోడ్స్ లభిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఆల్ డిస్క్ ఎంతమంది చెప్పినట్టు ఇక్కడ కూడా సేమ్ మనకి 16 ఇంచ్ మాత్రమే వస్తుంది. కాకపోతే పవర్ వైజ్ టార్క్ వైజ్ చూసుకుంటే మనకి నెక్సాన్ తో చాలా చాలా బెటర్ గా కియా సిరోస్ లో మీకు లభిస్తుంది. ఆ పవర్ గానీ ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మీకు ఎంథ్యూసియాస్టిక్ అయితే మీకు నెక్సాన్ కంటే కియా సిరోస్ నో డౌట్ ఒక ఎక్సలెంట్ బండి అయితే చెప్పుకోవచ్చు. నో డౌట్ రెండిట్లో కూడా మనకి స్టాండర్డ్ గా మనకి సేఫ్టీ అయితే మెన్షన్ చేస్తున్నారు. లైక్ 5 star ఆల్రెడీ రెండిట్లో కూడా స్కోర్ అయితే చేసింది. సో సేఫ్టీలో ఎటువంటి ఇబ్బంది లేదు. డిజైన్ లాంగ్వేజ్ లోనే మాత్రం కొంతమందికి నెక్సాన్ నచ్చొచ్చు, కొంతమందికి సిరోస్ నచ్చొచ్చు. అది పక్కన పెట్టేస్తే డైమెన్షన్ గురించి మాట్లాడదాం. నో డౌట్ రెండిట్లో కూడా సబ్ 4 ఎస్యూవీ మినీ ఎస్యూవీ లాగానే ఉంటుంది. 3,995 లెంత్ సేమ్ గానే ఉంటుంది. కాకపోతే విడ్త్ పరంగా హైట్ పరంగా సిరోస్ చాలా ఫార్ బెటర్ గా ఉంటుంది యాజ్ కంపేర్ టు నెక్సాన్. ఈవెన్ వీల్ బేస్ ఈ సెగ్మెంట్ కి సంబంధించి సిరోస్ చాలా చాలా ఎక్కువ. సిరోస్ కి సంబంధించి 2,550 mm గా ఉంటుంది. వెదర్ నెక్సాన్ కి సంబంధించి 2,498 mm గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 57 mm వరకు సిరోస్ కి సంబంధించి ఎక్కువ. సో ఎక్కువ వీల్ బేస్, మోర్ కంఫర్ట్, మోర్ లగ్జరియస్ మనం రైడ్ అయితే సిరోస్ లో మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇంకా కమింగ్ టు ఫీచర్స్ కి సంబంధించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇంత 65,000 ఎక్కువ పెడుతున్నాం మనం నెక్సాన్ కి సంబంధించి. ఓన్లీ 40 kilometers మాత్రమే రేంజ్ మనకి ఎక్స్ట్రా వస్తుంది. కాకపోతే మనకి 40 kilometers పక్కన పెట్టేస్తే సిరోస్ లో కూడా మనకి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ ఉంది, 51 కిలోవాట్ది. అక్కడ మీద బడ్జెట్ పెంచుకుంటూ ఆల్మోస్ట్ మనకి ఒక 140-150 ఎక్కువ రేంజ్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఫీచర్స్ మాట్లాడదాం. రెండిట్లో కూడా మనకి సిరోస్ కి సంబంధించి స్టాండర్డ్ గా వచ్చే ఏదైతే వేరియంట్ వస్తుందో 42 కిలోవాట్ది మనకి ఏంటంటే హెచ్టీకే వస్తుంది అనమాట. నెక్సాన్ లో స్టాండర్డ్ గా వచ్చే 45 కిలోవాట్ కి సంబంధించి వేరియంట్ వచ్చేసి మనకి క్రియేటివ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేటివ్ తో కంపేర్ చేద్దాం, ఇక్కడ హెచ్టీకే తో కంపేర్ చేద్దాం. ఇందులో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కియా సిరోస్ లో మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ కి సంబంధించి కియా సిగ్నేచర్ మనకి డిజిటల్ టైగర్ ఫేస్ వస్తుంది. ఫ్రంట్ కి సంబంధించి పక్కన పెట్టేస్తే మనకి ఆ స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎస్ తో పాటు వస్తుంది. ఇంకా ఈవెన్ ఎల్ఈడి మనకి హెడ్ ల్యాంప్ సెటప్ కూడా మనకి కియాలో చూడొచ్చు అనమాట. మనం ఏదైతే హెచ్టీకే మాట్లాడుతున్నామో ఎల్ఈడి కాంబినేషన్ టెయిల్ ల్యాంప్ కి సంబంధించి కూడా మనం కియా సిరోస్ లో నోటీస్ చేయొచ్చు. ఎల్ఈడి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడనే స్టాండర్డ్ గా మనకి బేస్ నుంచి లభిస్తాయి. అండ్ ఎల్ఈడి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా మనం కియా సిరోస్ కి సంబంధించి అయితే చూడొచ్చు. 16 ఇంచ్ మనకు వస్తుంది. ఆ డ్యూయల్ కట్ ఏదో అలై వీల్స్ అయితే మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. సో అలై వీల్స్ అయితే వచ్చేస్తాయి 16 ఇంచ్ కి సంబంధించి. స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ గ్లాసీ బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మీద కూడా మనం నోటీస్ చేయొచ్చు. సో గ్లాసీ బ్లాక్ లో వస్తుంది మనకి అవుట్ సైడ్ వ్యూమ్ ఏదైతే ఓవర్ వ్యూమ్ కి సంబంధించి. అండ్ గ్లాసీ బ్యాక్ మనకి ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్ కూడా విత్ బాడీ కలర్ మనకి ఏదో ఇన్సర్ట్స్ తో లభిస్తాయి బంపర్స్ కి సంబంధించి. అండ్ గ్లాసీ బ్లాక్ మనకి గార్నిష్ టైప్ రూఫ్ రేల్స్ కూడా మనకి ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. సైడ్ డోర్ కి సంబంధించి గార్నిష్ కూడా వస్తుంది, అది కూడా మనకి బాడీ కలర్ తో వస్తుంది. షార్ప్ పిన్ యాంటీనా వస్తుంది, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వస్తుంది. అండ్ ఏంటంటే మనకి క్లౌడ్ బ్లూ అండ్ గ్రే సెమీ లెదరేట్ సీట్స్ వస్తాయి, ఫుల్లీ లెదర్ కాదు, సెమీ లెదరేట్ వస్తాయి. ఇందులో మనకి క్లౌడ్ బ్లూ అండ్ గ్రే, సో బ్లూ అండ్ గ్రే కాంబినేషన్ తో మనకి ఇంటీరియర్ సీటింగ్ సెటప్ అయితే వస్తుంది. నో డౌట్ డబుల్ డీ కట్ స్టీరింగ్ వీల్ కూడా లభిస్తుంది. సో దట్ మనకి ఇంటీరియర్స్ ఈవెన్ మోర్ ప్రీమియం
ప్రీమియం గా మనం HTK ఏదైతే 42 కిలోవాట్ కియా సిరోస్ లో మనం నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు టెక్ పరంగా ఫీచర్స్ మనం చూసుకున్నైతే 12.3 ఇంచ్ మనకి హెచ్డి డిస్ప్లే తో వస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇదే కాకుండా సేమ్ మనకి 12.3 ఇంచ్ మనకి డ్యూయల్ స్క్రీన్ సెటప్ అనమాట. ఇది కూడా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా మీకు స్టాండర్డ్ గా లైక్ బేస్ వెర్షన్ నుంచి లభిస్తాయి. అది కూడా 5 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ఉంటుంది. ఆ బటన్స్ కూడా చాలా మనకి స్మూత్ గా కియాకి సంబంధించి, సో హ్యూండై కూడా ఇంచుమించు సేమ్ గానే ఉంటుంది అనమాట. వీళ్ళు రెండు కూడా సో బాగుంటుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే తో సహా వస్తుంది. 4 స్పీకర్స్ వస్తాయి అండ్ 2 ట్వీటర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. స్టీరింగ్ వీల్ ఆడియో అంటే ఆడియో కంట్రోల్స్ కూడా మనకి మౌంటెడ్ స్టీరింగ్ వీల్ పైన మీకు లభిస్తాయి. అండ్ షిఫ్ట్ బై వైర్ అనమాట, కాలమ్ టైప్. ఇది కూడా మనం టెక్ పరంగా ఫీచర్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి ఓన్లీ ఫర్ ఐ పెడల్ అండ్ రీజన్ బ్రేకింగ్ కి సంబంధించి. అండ్ స్మార్ట్ కీ విత్ పుష్ స్టార్ట్ బటన్ కూడా మనం కియా సిరోస్ కి సంబంధించి చూడొచ్చు. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ విత్ టిల్ట్, సో టిల్ట్ అడ్జస్ట్ మాత్రమే మనం స్టీరింగ్ అయితే చేసుకోవచ్చు, నో టెలిస్కోపిక్. థ్యాంక్ గాడ్ టిల్ట్ స్టీరింగ్ మనకి స్టాండర్డ్ గా వస్తుంది. అండ్ డ్రైవ్ మోడ్స్ ఇక్కడ కూడా మీకు లభిస్తాయి. ఇంతకుముందు నేను నెక్సాన్ లో మాత్రమే చెప్పినాను. సో కియా సిరోస్ లో కూడా మీకు ఎకానమీ కానీ నార్మల్ కానీ స్పోర్ట్ మోడ్ కి సంబంధించి కూడా మనకి జస్ట్ 42 కిలోవాట్ బేస్ వెదర్ నుంచి మనకి లభిస్తాయి ఈ డ్రైవింగ్ మోడ్స్ కూడా. సి టైప్ మనకి USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రంట్ కి సంబంధించి 2, రియర్ కి సంబంధించి 2, ఇట్లా 4 మనకి USB పోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రంట్ కి సంబంధించి 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ కూడా మీకు లభిస్తుంది. పోర్టబుల్ ఛార్జింగ్ కేబుల్ కూడా, సో విత్ కేబుల్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ కియా సిరోస్ లో మనం నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ కంఫర్ట్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్ కి సంబంధించి మనకి ఏంటంటే సెంటర్ కి సంబంధించి మనకి కప్హోల్డర్స్ తో వస్తుంది అనమాట, విత్ స్టోరేజ్ ఆప్షన్ అయితే లభిస్తుంది. అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ మనకి ఏదైతే రియర్ వ్యూ మిర్రర్ ఉంటుందో ఓఆర్ఎంస్ కి సంబంధించి అవి ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆటో ఫోల్డ్ ఫీచర్ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి లభిస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సో ఇక్కడనే మీకు విత్ ఆటో హోల్డ్ ఫీచర్ తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా మనకి లభిస్తుంది. సో దట్ మనకి ఇంటీరియర్స్ ఇంకొంచెం ప్రీమియం ఫీల్ అయితే మనం కియా సిరోస్ లో అయితే నోటీస్ చేయొచ్చు. నో డౌట్ నెక్సాన్ లో కూడా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అది కూడా చెప్తాను. ఇందులో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ కవర్ చేస్తున్నాను అనమాట. ఆల్ డోర్ మనకి పవర్ విండోస్ కూడా లభిస్తాయి విత్ ఇల్యూమినేషన్. సో బటన్ పైన మనకి ఇల్యూమినేషన్ లైట్ గా మనకి ఇల్యూమినేషన్ లో లైటింగ్ కూడా మనకి ఆల్ పవర్ విండోస్ మీద నోటీస్ అయితే చేయొచ్చు బటన్స్ కి సంబంధించి. రియర్ డోర్ సన్షేడ్ కర్టన్స్ కూడా మనం ఇక్కడ కియా సిరోస్ లో చూడొచ్చు. అండ్ మనకి ఫ్రంక్ విత్ కవర్ కూడా మీకు ముంగట ఫ్రంక్ ఉంటుంది చూడండి, ఏదైతే బానెట్ ఓపెన్ చేస్తామో అక్కడ మీకు స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది విత్ కవర్ తో పాటు. సో దట్ మనం ఏమైనా బ్యాటరీ కానీ ఇంకేమైనా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ బేస్ విధం నుంచే లభిస్తుంది. నెక్సాన్ కి సంబంధించి యాక్సెసరీస్ లాగా తీసుకోవాలి అంటున్నారు, మేబీ టాప్ మోడల్స్ కి సంబంధించి రావచ్చు. కాకపోతే నాకున్నంత వరకు నాలెడ్జ్ బేస్ మోడల్ ఏదైతే క్రియేటివ్ కి సంబంధించి ఈ ఫీచర్ అయితే లేదనమాట. స్టోరేజ్ స్పేస్ కి ముంగట చెప్తున్నాను ఫ్రంట్ కి సంబంధించి. అండ్ TPMS కూడా మనం కియా సిరోస్ లో నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ ప్యాసింజర్ కి సంబంధించి అడ్జస్టబుల్ మనకి హెడ్ రెస్ట్ కి సంబంధించి అండ్ సెకండ్ రో కి సంబంధించి బెంచ్ టైప్ సీట్ అయితే వస్తుంది. రిక్లైన్ కావాలంటే ఇంకొంచెం టాప్ మోడల్స్ కి వెళ్ళాల్సి ఉంటుంది మనకి కియా సిరోస్ కి సంబంధించి. ఇక్కడ ఏంటంటే సెకండ్ రో మాత్రం బెంచ్ టైప్ మాత్రమే ఉంటుంది. సో 60:40 స్ప్లిట్ సీట్స్ అయితే ఉండవు అనమాట. ఫ్రంట్ కి సంబంధించి సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది అండ్ దట్టు విత్ స్టోరేజ్ కూడా వస్తుంది. ఈవెన్ సన్ గ్లాస్ హోల్డర్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి స్పెషల్ ఫీచర్ మనం రియర్ AC ఈవెంట్స్ కూడా మనం ఇక్కడ నుంచి బేస్ వేరియంట్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. అండ్ సీట్ బ్యాక్ పాకెట్స్ కూడా మనం ప్యాసింజర్ సైడ్ అయితే చూడొచ్చు. ఆటో లైట్ కంట్రోల్ వస్తుంది విత్ హెడ్ ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్ కూడా మనం ఇందులో కియా సిరీస్ లో నోటీస్ చేయొచ్చు. వర్చువల్ ఇంజన్ సౌండ్ సిస్టమ్ కూడా మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. ఆల్ వీల్ డిస్క్ బ్రేక్ ఇంతకుముందు చెప్పినట్టు సేఫ్టీ పరంగా సంబంధించి మనం చూసుకుంటే బర్గ్లర్ అలారం కి సంబంధించి ఇమ్మొబైలైజర్ కి సంబంధించి ఈవెన్ సెంట్రల్ లాకింగ్ కూడా. సో ఈ ఫీచర్స్ అయితే మనం కియా సిరోస్ వెరస్ HTK బేస్ మోడల్ 42 కిలోవాట్ ఏదైతే 13.49 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందో ఇక్కడ ఈ ఫీచర్స్ అన్ని వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మనం నెక్సాన్ లో వచ్చే 45 కిలోవాట్ బేస్ వేరియంట్ ఏదైతే క్రియేటివ్ వేరియంట్ ఉందో అందులో వచ్చే డెడికేటెడ్ ఫీచర్స్ అయితే మనం నోటీస్ చేద్దాం. సో క్రియేటివ్ మనం 45 కిలోవాట్ మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో ఇందులో మనం ఫీచర్ చూసుకున్నైతే స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్స్ మనం చూడొచ్చు. LED హెడ్ ల్యాంప్ సెటప్ కూడా ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. స్మార్ట్ డిజిటల్ షిఫ్ట్ అని అంటున్నారు, సో ఇది కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. కాకపోతే 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్ గా వస్తాయి. ESP విత్ IVBAC టెక్నాలజీతో వస్తుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా విత్ ఆటో హోల్డ్ ఫీచర్ ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. రియర్ డిస్క్ బ్రేక్స్ కూడా, సో ఆల్ వీల్ డిస్క్ బ్రేక్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. కెమెరా అండ్ సెన్సార్ బేస్డ్ మనకి రివర్స్ పార్కింగ్, సో ఇక్కడ రియర్ కెమెరా కూడా వస్తుంది.
కియా సిరోస్ లో ఏదైతే మిస్ అవుతుంది. ఇక్కడ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా వస్తుంది హార్మన్ కి సంబంధించి. ఈవెన్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది. 17.78 సెంటీమీటర్స్ కి సంబంధించి, ఈవెన్ 17.78 సెంటీమీటర్స్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. రెండు కూడా మనకి సేమ్ గానే చూడొచ్చు. విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే తో వస్తుంది. ఓన్లీ 4 స్పీకర్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ ట్వీటర్స్ అయితే రావు, అక్కడ మాత్రం మీకు ట్వీటర్స్ అయితే వస్తాయి. 16 ఇంచ్ మనకి ఇక్కడ కూడా అలైవీల్ అయితే వస్తుంది. సో సిరోస్ లో కూడా మీరు 16 ఇంచ్ అలైవీల్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. నెక్స్ట్ వన్ కి సంబంధించి కూడా ఈవెన్ పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తుంది ఫర్ రీజన్ మోడ్స్ సంబంధించి. అండ్ మల్టీ డ్రైవ్ మోడ్స్ ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఎకానమీ కానీ, సిటీ కానీ, ఈవెన్ స్పోర్ట్ మోడ్ కి సంబంధించి ఆల్ పవర్ విండో సెటప్ కూడా ఇక్కడ మనం నోటీస్ చేయొచ్చు. ఓన్లీ ఇక్కడ ఓఆర్ఎంస్ కి సంబంధించి ఎలక్ట్రికల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఫోల్డబుల్ అయితే కాదు. సిరోస్ లో మీకు ఫోల్డబుల్ కూడా వస్తుంది. ఇక్కడ రూఫ్ రైల్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ రిలీజ్ ఇక్కడ వస్తుంది, కాకపోతే సిరోస్ లో మీకు ఈ ఫీచర్ అయితే మిస్ అవుతుంది. డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఇక్కడ మీకు వస్తుంది, అక్కడ సిరోస్ కి సంబంధించి మిస్ అవుతుంది. అండ్ 6.6 కిలోవాట్ ఆన్ బోర్డ్ మనకి చార్జర్. సో కంఫర్టబుల్ ఛార్జింగ్ అనమాట విత్ ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ఇక్కడ మెన్షన్ చేసినది. మేబీ ఇది ఇస్తుండొచ్చు అనమాట మనం వెహికల్ పర్చేస్ చేయగానే. అక్కడైతే ఏమీ మెన్షన్ చేయలేదు, మేబీ మనం అమౌంట్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 3.3 కిలోవాట్ మనకి ఏసీ వాల్ట్ అంటే వాల్ బాక్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నదని క్లియర్ గా మనకి బ్రోచర్లు అయితే మెన్షన్ చేసినారు. ఇంకొకటి ఏంటంటే లైక్ వీళ్ళ ఐఆర్ ఈవీ ఫీచర్ కి సంబంధించి లైక్ ఏంటంటే స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఫీచర్ కూడా లైక్ త్రూ యాప్ ద్వారా వీళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మల్టిపుల్ వాయిస్ అసిస్ట్స్ అనమాట. హే టాటా అని లైక్ మనం అట్లా మల్టిపుల్ వాయిసెస్ అంటే మనం వాయిస్ కమాండ్ తో కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ టీపీఎంఎస్ కూడా వస్తుంది. అండ్ మనకి ఎయిర్ ప్యూరిఫైర్ కూడా మనం నెక్స్ట్ వన్ కి సంబంధించి అయితే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఇవి కొంచెం ఫీచర్స్ కి సంబంధించి రెండుతో కంపేర్ చేస్తే కియా సిరోస్ అనేది కొంచెం ఫీచర్స్ బెటర్ గా ఉన్నాయి అనమాట. నో డౌట్ ఇందులో కూడా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఫీచర్స్ కి సంబంధించి కూడా చాలా వరకు ఉన్నాయి. డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే ఫీచర్స్ కూడా చాలా వరకు నెక్సాన్ లో ఇచ్చి ఉన్నారు. కాకపోతే కంపేర్ చేస్తే ఇది కొంచెం 65,000 ఎక్కువ, కాకపోతే 40 కిలోమీటర్స్ మనకి రేంజ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ 42 కిలోవాట్ ఉంది, ఇక్కడ 45 కిలోవాట్ ఉంది, కాబట్టి ఆబ్వియస్ గా ఒక 3 కిలోవాట్. సో కొంచెం మోర్ రేంజ్ అయితే వస్తుంది. కాకపోతే 340 ప్లస్ కూడా అక్కడ రియల్ టైం రేంజ్ వచ్చేది నిజంగా అది కూడా చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అది పక్కన పెట్టేస్తే మీకు అక్కడ ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ వేసినట్టయితే 51 కిలోవాట్ కూడా వస్తుంది మీకు బ్యాటరీ ప్యాక్ కి సంబంధించి. ఇక్కడైతే టాప్ కి సంబంధించి 45 కిలోవాట్, ఇంకా దానికంటే పెద్దది లేదనమాట. సో ఎక్కడ చూసినా కానీ క్లియర్ డిసిషన్ మీకు ఆల్రెడీ కళ్ళ ముంగట్నే ఉంది స్క్రీన్ పైన. మీ డిజైన్ లాంగ్వేజ్ బట్టి మీరు ఏ వెహికల్ ప్రిఫర్ చేస్తారు బడ్జెట్ కి సంబంధించి కూడా చూసుకొని మీరైతే వెళ్ళిపోవచ్చు. సో కియా సిరోస్ కి సంబంధించి నాకేంటంటే 13.49 ఆల్మోస్ట్ 65,000 తక్కువ, ఇంకొంచెం ఫీచర్స్ వైజ్ గా ఎక్కువ. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక 40 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే తక్కువ. అది పక్కన పెట్టేస్తే రియల్ టైం 340 ప్లేస్ కాబట్టి అది కూడా నాట్ ఏ జోక్. అక్కడ కూడా మీరు కియా సిరోస్ కి సంబంధించి కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే కొంచెం తక్కువ బడ్జెట్ మోర్ ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. ఎక్కువ స్పేస్ కూడా, స్పేస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీల్ బేస్ అక్కడ ఎక్కువ ఉంది, విడ్త్ ఎక్కువ ఉంది, ఈవెన్ హైట్ కి సంబంధించి కూడా ఉంది. నో డౌట్ రెండు కూడా లెంత్ పరంగా సేమ్, కాకపోతే డైమెన్షన్స్ పరంగా అక్కడ చాలా అడ్వాంటేజ్ ఉంది, ఈవెన్ ప్రైస్ కి సంబంధించి కూడా అడ్వాంటేజ్ ఉంది. సో రియల్ టైమ్ లో మీరే డిసిషన్ తీసుకోవాలి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.